హాయ్ ఫ్రెండ్స్, ఎయిత్ బయో అండి. సెకండ్ లెసన్ కణము జీవుల మౌలిక ప్రమాణము. ఓకేనండి, కణం జీవుల మౌలిక ప్రమాణం. అథినాసియస్ కిర్చర్. ఓకేనండి, అథినాసియస్ కిర్చర్ 1601 1680 సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించిన శాస్త్రజ్ఞులు. ఓకేనండి, వీరంతా కూడా సూక్ష్మదర్శినిని ఉపయోగించిన శాస్త్రజ్ఞులు. ఫస్ట్ ఎవరండి? అథినాసియస్ కిర్చర్. ఓకేనా అండి, 1601 నుంచి అంటే ఫస్ట్ నెంబర్ కదండి, అట్లా గుర్తుంచుకోండి. 1601 నుంచి 1680. ఓకేనా అండి, 1 నుంచి 80. నెక్స్ట్ జాన్ స్వమ్మర్ డామ్. ఓకేనండి, జాన్ స్వమ్మర్ డామ్. ఓకేనా అండి, ఇక్కడ స్వమ్మర్ల సా అనేది 7 నెంబర్ కదండి, అందుకని 37. ఓకేనా అండి, 1637 నుంచి 1680. ఓకేనా అండి, ఇవి సేమ్ ఇయర్స్, ఇక్కడ మాత్రమే చేంజ్ ఉంది. అంటే ఫస్ట్ కాబట్టి 1601, జాన్ స్వమ్మర్లో స్వా అంటే 7 కాబట్టి 1637. ఆంటోనీ వాన్ లెవెన్హుక్. ఓకేనా అండి, 1632 1723. ఓకేనా అండి, ఈ కంపల్సరీ గుర్తుంచుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆంటోనీ వాన్ లెవెన్హుక్ 1632. ఓకేనండి, 32లో నుంచి 32 నుంచి 1723 వరకు. ఇది రివర్స్ అండి, ఇక్కడ 16 17 32 అనేది 23 అయిపోయింది. ఓకేనండి, 1632 నుంచి 1723. రాబర్ట్ హుక్. ఓకేనండి, రాబర్ట్ హుక్ 1635 1502. ఓకేనండి, రాబర్ట్ హుక్ బాగుంది కాబట్టి బ్రిటన్ దేశస్థుడు. ఓకేనండి, రాబర్ట్ హుక్ బ్రిటన్ దేశస్థుడు 1635 నుంచి 1702. బెండు పలచని ఓక్ చెట్టు నుంచి కణాన్ని గుర్తించాడు. ఓకేనండి, హుక్ ఉంది కాబట్టి కణంని గుర్తించాడు. ఓకేనండి, కణం గురించి వివరించాడు. ఎక్కడండి? బెండు పలచని ఓక్ చెట్టులో ఉన్నటువంటి బెండు పలచని కణాల నుంచి ఈ కణంని గుర్తించాడు. కణం అంటే ఏంటండి? ఖాళీ ప్రదేశాలను కణం అని పేరు పెట్టాడు. ఓకేనండి, అక్కడ ఉన్నటువంటి బెండు పలచని ఓకు చెట్టులో ఉన్నటువంటి బెండు పలచనిలో ఖాళీ ప్రదేశాలకు కణం అని పేరు పెట్టాడు. లెవెన్హుక్. ఓకేనండి, లెవెన్హుక్ ఇక్కడ వచ్చిందండి. ఆంటోనీ వాన్ లెవెన్హుక్ 1632 నుంచి 1723. బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, రెడ్ బ్లడ్ సెల్స్, ఓకేనండి, ఎర్ర రక్త కణాలను మైక్రోస్కోప్ల రూపొందించి వాటిని అధ్యయనం చేశాడు. ఓకేనండి, లెవెన్హుక్ బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాలను మైక్రోస్కోప్ కింద సజీవ నిర్జీవ అంశాలపైన అధ్యయనం చేశాడు. ఓకేనా అండి, వీటిపైన అధ్యయనం చేశాడు. ఎవరు? లెవెన్హుక్. బెండు కణాలు, అగ్గిపుల్ల కణాలు నిర్జీవమైనవి అంటే కదలవు. ఓకేనండి, బెండు కణాలు, అగ్గిపుల్ల కణాలు ఇవి కదలవు, నిర్జీవమైనవి. నెక్స్ట్ అండి, ఉల్లి కణాలు అనేటివి వృక్ష కణాలు. ఓకేనండి, ఉల్లి కణాలు వృక్ష కణాలు. రాబర్ట్ బ్రౌన్. ఓకేనండి, ఇప్పుడు మనకేమొచ్చింది? రాబర్ట్ హుక్ వచ్చింది కాబట్టి లాస్ట్కి కు అన్నాం కాబట్టి కణం, అది కణమైంది కాబట్టి బ్రౌన్ అంటున్నాం కాబట్టి కేంద్రకం. ఓకేనండి, లేకపోతే ఇక్కడ రావత్తుంది కాబట్టి ఇక్కడ కూడా రావద్దు కాబట్టి రాబర్ట్ బ్రౌన్ కేంద్రకం. బాహ్య చర్మంలోని ఉపకల కణజాలలో కేంద్రకం అనేది ఉంటుంది. బాహ్య చర్మం పైన ఉన్న చర్మం ఉంటుంది కండి, ఆ చర్మంలోని ఉపకల కణజాలలో కేంద్రకం అనేది ఉంటుంది. కేంద్రకము బ్రౌన్. ఓకేనా అండి, ఇక్కడ చూడండి, ఇది కణం అయితే కణం లోపల కేంద్రం అనేది అంతర్భాగంగా ఉంటుంది. అడవి పువ్వులు, ఆర్కిడ్ పత్రాలలో ఈయన కనుగొన్నాడు. ఓకేనా అండి, కణం అయితేనేమో ఓక్ చెట్టు బెండు పల్చని కణాలు, కేంద్రకం అయితేనేమో అడవి పువ్వులు, ఆర్కిడ్ పత్రాలు ఉంటాయి కదండి, ఇందులో కనుగొన్నాడు. ఓకేనా, కణం 1650 సంవత్సరంలో కణాన్ని కనుగొన్నాడు. కేంద్రకం 1831లో. ఓకేనండి, 31 సంవత్సరాలు వస్తుందని అంటే కేంద్రకంని కనుక్కున్నాడని అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా, నెక్స్ట్ కణం అంటే 1650. ఓకేనా, నెక్స్ట్ రంజనం అంటే కలరింగ్ ఇస్తారు కదండి మనకు, అది కనబడడానికి ఆ రంజనాన్ని సాఫ్రానిన్, మిథైలిన్ బ్లూ, ఎర్రసిర అనే వీటిని ఉపయోగించి రంజనం చేశారు. ఓకేనా అండి, రంజనం సాఫ్రానిన్, మిథైలిన్ బ్లూ. ఓకేనా అండి, సాఫ్రానిన్, మిథైలిన్ బ్లూ. కణత్వచం కేంద్రకాన్ని ఇలా కవర్ చేసి ఉంటుందండి. ఇందులో విజాతీయ పదార్థం అనేది ఉంటుంది, ఇదే కణద్రవ్యం అండి. ఓకేనా అండి, కణత్వచం కేంద్రకాన్ని రక్షిస్తుంది.
అయితే ఇందులో ఉన్నటువంటి ద్రవ్యం ఉంది కానీ అది విజాతీయ పదార్థం అండి. జీవులు ఏకకణంతో నిర్మితమైనయండి. ఓకేనండి. ఏకకణంతో ఉన్న మరి జీవులు ఏంటండి? అమీబా, క్లామిడోమోనాస్, పారామీషియం, బ్యాక్టీరియా. ఓకేనండి. అమీబా ఏకకణం, క్లామిడోమోనాస్ ఏకకణం, పారామీషియం ఏకకణం, బ్యాక్టీరియా కూడా ఏకకణ జీవి. ఓకేనా. అమీబాలో సంకోచ రిక్తికలు అనేటివి ఉంటాయండి. మిథ్యాపాదం అనేది కూడా ఉంటుంది. అమీబా ఇలా ఉంటుంది కదండి. యెస్. అది మిథ్యాపాదం. వీటిని ఏమంటామండి? మిథ్యాపాదాలు అని అంటాం. ఇది అక్రమాకారం. ఒక ఆకారం అనేది ఉండదు. గడ్డి చామంతిలో ద్విదళ బీజకాండం అనేది ఉంటుంది. ఓకేనండి. గడ్డిలో ఇక్కడ డీకు డీ వస్తుంది కాబట్టి ఇది ద్వి అని గుర్తుంచుకోండి. ఓకేనా. గడ్డి చామంతిలో ద్విదళ బీజకాండం అనేది ఉంటుంది. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. ఒక 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్స్. 1 మిల్లీమీటర్కి 1000 మైక్రోమీటర్స్. ఓకేనండి. మైక్రోమీటర్స్ 1000 మైక్రోమీటర్స్. 1 మైక్రోమీటర్కి 1000 నానోమీటర్స్. ఓకేనండి. 1000 నానోమీటర్స్. రక్త కణాలు 2 రకాలు. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. ఎర్ర రక్త కణాలకు 120 రోజుల జీవితకాలం. తెల్ల రక్త కణాలు 12 నుంచి 13 రోజులు మాత్రమే ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ తెల్ల రక్త కణాలు మళ్ళీ ఏ విధంగా అండి? రేణుయుత, రేణురహిత అని 2 రకాలు. రేణుయుత అంటే కణం ఉన్నవి, రేణురహిత అంటే కణం లేనివి. ఓకేనా అండి. ఇవి ఎట్లా గుర్తుంచుకోవాలండి? రేణురహిత కాబట్టి ఇవి 2 ఉంటాయండి. రేణుయుత కాబట్టి ఇవి 3 ఉంటాయి. ఓకేనా అండి. అయితే రేణుయుత అంటే ఐబిఎన్. ఓకేనా అండి. ఐబిఎన్. ఓకేనా అండి. ఐబిఎన్ ఇట్లా గుర్తుంచుకోండి. ఓకేనా. లేకపోతే నారా నారా బాబు. ఓకే వద్దులేండి. ఐబిఎన్ అని గుర్తుంచుకోండి. ఐబిఎన్ ఛానల్ ఉందా? ఏబిఎన్ ఛానల్ ఉంది కదండి మనకి. ఐబిఎన్ అని గుర్తుంచుకోండి. ఓకేనా. రేణుయుత కణం ఉన్నవి ఐబిఎన్. ఇవి 3 ఉంటాయి. రేణురహిత ఎంఎల్. ఓకేనండి. రేణురహిత ఎంఎల్. ఓకేనండి. బి అంటే బేసోఫిల్స్, ఎన్ అంటే న్యూట్రోఫిల్స్, ఐ అంటే ఈస్నోఫిల్స్, ఎం మోనోసైట్స్, లింపోసైట్స్. ఓకేనండి. ఇవి 2 గుర్తుంచుకున్నా కూడా ఆటోమేటిక్గా లేని అన్నీ కూడా ఇందులోనే ఉంటాయని మనకు గుర్తుకొస్తాయి. ఓకేనండి. రేణురహిత అనేవి 2. ఓకేనండి. రేణురహిత 2. ఎం అంటే మోనోసైట్స్, ఎల్ అంటే లింపోసైట్స్. ఇవేమో ఐబిఎన్ ఎంఎల్. ఓకేనండి. అతి చిన్న బ్యాక్టీరియా కణము 0.1 నుండి 0.5 మైక్రాన్స్ అనేది ఉంటుంది. ఓకేనండి. 0.1 నుంచి 0.5 మైక్రాన్స్ ఉంటుంది. 1 మైక్రాన్ అంటే ఎంత అండి? 1000 నానోమీటర్స్. ఓకేనా అండి. 1 మైక్రాన్ అంటే ఎంత? 1000 నానోమీటర్స్. ఓకేనా. మానవుని కాలేయం మూత్రపిండము 20 నుంచి 30 మైక్రాన్లు ఉంటుంది. ఓకేనా అండి. కాలేయం మూత్రపిండం ఉంటుంది కదండి, చిక్కుడు గింజ ఆకారంలో. అది ఎంత కాలేయము, మూత్రపిండము. ఓకేనండి. 20 నుంచి 30 మైక్రాన్లు ఉంటుంది. ఓకేనండి. 1 మైక్రాన్ అంటే ఎంత? 1000 నానోమీటర్స్. ఓకేనండి. 1000 నానోమీటర్స్. నాడీ కణం అనేది 90 నుంచి 100 సెంటీమీటర్లు ఉంటుంది. ఓకేనండి. మన నాడీ కణం అనేది 90 నుంచి 100 సెంటీమీటర్లు ఉంటుంది. ఊస్ట్రా లేకపోతే ఆస్ట్రిచ్. ఓకేనండి. దాని గుడ్డు ఆస్ట్రిచ్ పక్షి గుడ్డు అనేది 17x18 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది. 1595లో మైక్రోస్కోప్ను సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొన్న వాళ్ళు జకారస్ జాన్సన్. ఓకేనండి. 1595. ఓకేనండి. 1595లో జకారస్ జాన్సన్ సంయుక్త సూక్ష్మదర్శినిని కనుగొన్నాడు. ఓకేనండి. ఇవన్నీ గుర్తుండాలంటే 1కి 2 సార్లు రీడింగ్ చేస్తే మనకు తొందరగా గుర్తుంటుందండి. ఓకేనా. 1595లో జకారస్ జాన్సన్ మైక్రోస్కోప్ను కనుగొన్నాడు.